ఏ ఇండస్ట్రీలో అయినా కొన్ని కాంబినేషన్స్ భలేగా అనిపిస్తాయి. టాలీవుడ్‌లో కూడా అలాంటి క్రేజీ జంటలు చాలానే ఉన్నాయి. అందులో 'కృష్ణ', 'శ్రీదేవిలది' ద బెస్ట్ కాంబో. ఈ ఇద్దరు కలిసి 31 సినిమాలలో జంటగా నటించారు. ఈ 31 సినిమాలే కాకుండా 'మా నాన్న నిర్దోషి' సినిమాలో కృష్ణకు కూతురుగా నటించగా, 'దేవుడు లాంటి మనిషి' సినిమాలో సిస్టర్‌గా నటించింది శ్రీదేవి. ఈ కాంబోలో తెరకెక్కిన సినిమాలలో 70% మూవీస్ సక్సెస్ సాధించాయి. 'కోదండరామిరెడ్డి', 'కె. రాఘవేంద్రరావు', బాపయ్య దర్శకత్వంలో ఎక్కువసార్లు రిపీట్ అయింది ఈ కాంబో. అందులో మల్టీ స్టారర్ మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 3 లేదా 4 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. 'కృష్ణ', 'శ్రీదేవి' కాంబోలో రిలీజ్ అయిన 31 సినిమాలు ఏంటి? అందులో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించిన మూవీస్ ఎన్ని? అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నంబర్ 1 బుర్రిపాలెం బుల్లోడు. 'కృష్ణ', 'శ్రీదేవి' కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇది. 1979లో రిలీజ్ అయింది మూవీ. కామెడీ, డాన్స్ మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో బ్లాక్ బస్టర్ అయింది. నంబర్ 2 సమాజానికి సవాల్. 'కృష్ణ', 'శ్రీదేవి' ముఖ్య పాత్రలో నటించగా ఎస్‌పి రాజారాం దర్శకత్వం వహించారు. భారీ హైప్‌తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది మూవీ. నంబర్ 3 దేవుడిచ్చిన కొడుకు. 'కృష్ణ', 'శ్రీదేవి' హీరో, హీరోయిన్స్‌గా నటించగా సత్యనారాయణ, అంజలిదేవి ప్రధాన పాత్రలో నటించారు. బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టి సూపర్ హిట్ అయింది మూవీ. నంబర్ 4 ఘరానా దొంగ. 'కృష్ణ', 'మోహన్ బాబు', 'శ్రీదేవి' ముఖ్య పాత్రలో నటించగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. చాలా ఏరియాలో స్టన్నింగ్ రికార్డులు నెలకొల్పి సూపర్ హిట్ అయింది మూవీ. నంబర్ 5 మామ అల్లుళ్ళ సవాల్. 'కృష్ణ', 'శ్రీదేవి', 'జమున', 'చంద్రమోహన్' లాంటి చాలా మంది అగ్రనటులు నటించిన మూవీ ఇది. బీసీ సెంటర్లలో ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫైనల్‌గా బ్లాక్ బస్టర్ సాధించింది మూవీ. నంబర్ 6 అదృష్టవంతుడు. 'కృష్ణ', 'సత్యనారాయణ', 'శ్రీదేవి' ముఖ్య పాత్రలో నటించగా కె. చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చారు. సాంగ్స్ అయితే మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. నంబర్ 7 రామ్ రాబర్ట్ రహీమ్. ఇదొక రీమేక్ మూవీ. 'కృష్ణ', 'రజనీకాంత్', 'చంద్రమోహన్', 'అంజలిదేవి', 'శ్రీదేవి' ముఖ్య పాత్రలో నటించారు. చాలా మంది స్టార్స్ నటించడంతో హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఫస్ట్ వీక్‌లో ఏకంగా 32,16,000కి పైగా కలెక్షన్స్ రాబట్టి హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. నంబర్ 8 చుట్టాలున్నారు జాగ్రత్త. 'కృష్ణ', 'శ్రీదేవి' జంటగా నటించగా బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు. 1980లో భారీ హైప్‌తో మన ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఓపెనింగ్స్‌తో పాటు కలెక్షన్స్ పరంగా ఎన్నో లాభాలు అందించింది. ఇక్కడ సక్సెస్ అయ్యాక తమిళ, హిందీ భాషలో రీమేక్ అయి అక్కడ కూడా సక్సెస్ సాధించింది. నంబర్ 9 బంగారు బావ. 'కృష్ణ', 'శ్రీదేవి' జంటగా నటించిన మూవీ ఇది. 1980 డిసెంబర్ చివర్లో రిలీజ్ అయింది మూవీ. 1981 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాలకు గట్టి పోటీనిచ్చి సూపర్ హిట్ అయింది 'బంగారు బావ'. నంబర్ 10 గురు శిష్యులు. ఇదొక మల్టీ స్టారర్ మూవీ. ఏఎన్నార్, కృష్ణ, సుజాత, శ్రీదేవి కలిసి నటించిన మూవీ ఇది. స్టోరీ బాగున్నా అనుకున్న రేంజ్‌లో ఆడక యావరేజ్‌గా మిగిలింది. నంబర్ 11 భోగభాగ్యాలు. కృష్ణ, శ్రీదేవి కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భోగభాగ్యాలు'. కుటుంబ కథా చిత్రంగా మన ముందుకొచ్చి ఫ్లాప్ అయింది మూవీ. నంబర్ 12 గడసరి అత్త సొగసరి కోడలు. కృష్ణ, శ్రీదేవి, భానుమతి మెయిన్ రోల్‌లో నటించిన మూవీ ఇది. హై వాల్యూస్‌తో రిలీజ్ అయ్యి జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. నంబర్ 13 బంగారు భూమి. 1982 సంక్రాంతికి భారీ హైప్‌తో రిలీజ్ అయింది 'బంగారు భూమి'. ఓ వర్గం వారికి మాత్రమే కనెక్ట్ కావడంతో యావరేజ్‌గా మిగిలింది. కృష్ణ, శ్రీదేవి, రావు గోపాలరావు ముఖ్య పాత్రలో నటించారు. నంబర్ 14 బంగారు కొడుకు. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించగా మోహన్ బాబు ముఖ్య పాత్రలో నటించారు. ఎక్స్‌పెక్టేషన్స్ కారణంగా మూవీ ఫ్లాప్ అయింది. కథ, కథనం బాగున్నా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. నంబర్ 15 కృష్ణార్జునులు. కృష్ణ, శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద మెయిన్ రోల్‌లో నటించిన మల్టీ స్టారర్ మూవీ ఇది. 1982 వేసవిలో భారీ హైప్‌తో రిలీజ్ అయి యావరేజ్‌గా మిగిలింది. నంబర్ 16 ప్రేమ నక్షత్రం. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది మూవీ. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించగా రావు గోపాలరావు ముఖ్య పాత్రలో నటించారు. ఫైనల్‌గా బాక్సాఫీస్ దగ్గర మూవీ యావరేజ్‌గా మిగిలింది. నంబర్ 17 కృష్ణావతారం. బాబు దర్శకత్వంలో కృష్ణ, శ్రీదేవి, విజయశాంతి కలిసి నటించిన మూవీ ఇది. కృష్ణ డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటించడం విశేషం. ఫైనల్‌గా మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా మిగిలింది. నంబర్ 18 శంషేర్ శంకర్. ఎన్నో ఒడిదుడుకుల మధ్య రిలీజ్ అయింది మూవీ. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించారు.
కథ, కథనం ఆకట్టుకోకపోవడంతో డిజాస్టర్ అయింది మూవీ. నెంబర్ 19 కలవారి సంసారం. అగ్ని పరీక్ష నవల ఆధారంగా తెరకెక్కింది మూవీ. కృష్ణ, శ్రీదేవి, నిర్మల, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించారు. ఫైనల్‌గా మూవీ యావరేజ్‌గా మిగిలింది. నెంబర్ 20 ఊరంతా సంక్రాంతి. కృష్ణ, ఏఎన్నార్, శ్రీదేవి, జయసుధ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ఇది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. ప్రతి సీన్ ఆకట్టుకోవడంతో సూపర్ హిట్ అయింది. కొన్ని బీసీ సెంటర్లలో అయితే ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది. నెంబర్ 21 కిరాయి కోటిగాడు. బీసీ సెంటర్లలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. కృష్ణ, శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించారు. సాంగ్స్ అయితే చాటు బస్టర్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది కిరాయి కోటిగాడు. నెంబర్ 22 అడవి సింహాలు. కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన మల్టీ స్టారర్ మూవీ అడవి సింహాలు. యాక్షన్ మూవీగా తెరకెక్కించాడు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. మొదటి వారంలో ఏకంగా 64 లక్షలకు పైగా షేర్ సాధించి సూపర్ హిట్ అయింది. నెంబర్ 23 రామరాజ్యంలో భీమరాజు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన మూవీ ఇది. చక్రవర్తి అందించిన సాంగ్స్ అయితే చాటు బస్టర్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 24 కంచు కాగడ. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించగా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ రిలీజ్ టైంలో కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. అందువల్ల బ్లాక్ బస్టర్ కావాల్సిన ఈ మూవీ జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. మొదటి వారంలో ఏకంగా 82 లక్షలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. నెంబర్ 25 వజ్రాయుధం. బీసీ సెంటర్‌లలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది మూవీ. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. మాస్ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయింది మూవీ. నెంబర్ 26 పచ్చని కాపురం. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించగా జగ్గయ్య, కాంతారావు, షావుకారి జానకి ముఖ్య పాత్రలో నటించారు. హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ కారణంగా యావరేజ్‌గా మిగిలింది మూవీ. నెంబర్ 27 జయం మనదే. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది మూవీ. బాబాయ్ దర్శకత్వంలో కృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించారు. మూవీ బాగున్న ఆడియన్స్ ఎందుకో కనెక్ట్ కాలేదు. అందుకే బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా మిగిలింది. నెంబర్ 28 ఖైదీ రుద్రయ్య. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణ, శ్రీదేవి, శారద ముఖ్య పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా మూవీ ఇది. మంచి ఓపెనింగ్స్ రాబట్టి హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. నెంబర్ 29 మకుటం లేని మహారాజు. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించగా రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ కీ రోల్‌లో నటించారు. ఇక్కడ హిట్ అయ్యాక హిందీలో కూడా రీమేక్ అక్కడ కూడా సక్సెస్ సాధించింది. నెంబర్ 30 మా ఊరి మగాడు. కృష్ణ, శ్రీదేవితో సహా చాలా మంది అప్పటి టాప్ యాక్టర్లు నటించిన మూవీ ఇది. అనుకున్న రేంజ్‌లో స్టోరీ లేకపోవడంతో ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 31 మహారాజశ్రీ మాయగాడు. కృష్ణ, శ్రీదేవి నటించిన చివరి చిత్రం ఇది. రాజ్ అండ్ కోటి అందించిన సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ దగ్గర మూవీ సూపర్ హిట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి.